మీలాదునబి స్పెషల్ వంటకం తింటుంటే ఉంది చారి ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది. అసలు ఏంటి ఈ వంటకం? ఏంటి సోదంతా అనుకుంటున్నారా? అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కన్ఫర్మ్‌గా చూడండి. మీకే తెలుస్తుంది. హలో గాయ్స్, ఈరోజు మీలాదున్ నబీ. మీలాదున్ నబీకి మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చేద్దామా రండి. మనం ఈరోజు చేయబోతున్నది మీలాదునబి స్పెషల్ వంటకం. ఈ వంటకం గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇక్కడైతే శనగపప్పు ఉంటుంది కదా! సో, దాన్నైతే వాష్ చేసి కాసేపు నానబెట్టి ఉడకబెట్టుకోవాలి. నానబెట్టేంత టైం లేకపోతే డైరెక్ట్‌గానే ఉడకబెట్టుకుంటే కూడా చాలు. ఇదైతే బాగా మెత్తగా అవ్వాలి. అది ఉడికేంతలోపు మనమైతే ఇక్కడైతే పిండి కలుపుకోవాలి. నేనైతే అన్నపూర్ణ కంపెనీ వాళ్ళది మైదా అయితే తీసుకున్నాను. ఇదేం ప్రమోషన్ కాదు. చెప్తున్నానంతే. సో, ఇక్కడైతే మైదా అయితే తీసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే వేస్తే కొంచెం సోడా వేయొచ్చండి. నాకైతే తెలీదు. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని దీన్నైతే బాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అవును. అసలు మీలాదు నబి అంటే ఎంతమందికి తెలుసు? మీలాదు నబి అంటే అదేదో ఫెస్టివల్ లాగా జరుపుకునేది కాదు. మొహమ్మద్ ప్రవక్త ఆయన యొక్క పుట్టినరోజుని మీలాదు నబి అని అంటారంట. ఈరోజు వచ్చి మొహమ్మద్ నబీ మన ఆఖరి నబీ వచ్చి పుట్టినరోజు అంట. అసలు నబీ అంటే ఎవరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ వచ్చి ప్రవక్త అంటారు. హిందూస్ వచ్చి ఋషులు ఇలా అంటారు కదా! అంటే మనుషులలో దేవుడి రూపాన్ని దాల్చి అందరికి ఏదో ఒక మంచిని తెలియజేయడానికి వాళ్ళలో ఏదో ఒక మంచి గుణాన్ని దేవుడిస్తాడంట. సో, వాళ్ళని నబీ అని, ప్రవక్త అని, ఋషులు అని ఇలాగా అంటారంట. సో, ఆయన యొక్క పుట్టినరోజుని ఈరోజు మనం మీలాదు నబిగా చేసుకుంటాం. ఈరోజంటే ఏదో పెద్ద పండగలాగా కాకుండా నలుగురికి మంచి చేయడం, అలాగే వచ్చి కొంతమంది ఫుడ్ డొనేషన్స్ చేస్తారు. కొంతమంది ఖురాన్ చదువుతారు. ఇలాగ దేవుడి ఆరాధనలో ఉండడం ఇలాంటివన్నీ చేస్తారు. సో, దీన్నే మీలాదు నబి అని అంటారు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? నాకు కొన్ని రోజుల ముందే తెలిసింది. ఇక్కడైతే ఇంకా చపాతీ పిండిలాగా అది కలిపి పెట్టుకొని, ఇక్కడైతే బెల్లం ఉంది కదా! సో, ఆ బెల్లాన్నయితే బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ బెల్లం అయితే బావుంది గైస్. మొన్న మనం తాటి గారెలు చేయడానికి తెచ్చినాం కదా బెల్లం, అదైతే వరస్ట్ బెల్లం బాగానే లేదు. ఈ బెల్లం అయితే మా మమ్మీ అయితే మార్కెట్ నుంచి అయితే తెచ్చినారు. ఈ బెల్లం బావుంది. దీన్ని దంచేటప్పుడు దీంట్లో నుంచి చెరుకు గడ్డ అది నారొస్తుంది కదా! అదైతే వచ్చింది. ఇక్కడైతే చూడండి ఇది పప్పు రుబ్బే ఇది ఉంటుంది కదా! సో, దీంతో అయితే దంచడానికైతే ట్రై చేశాను గైస్. కానీ అదైతే అవ్వనే లేదు. సరే అని చిన్న రోకులు బండ ఉంటుంది కదా! సో, దాంతో అయితే నీట్‌గా అయితే దంచేసినాను. ఇలా చేసుకోవాలి ఈ బెన్నాన్ని. ఇప్పుడొచ్చి మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో గూడా వేసుకోవచ్చు. నాకు మిక్సీలో ఎంత స్మూత్‌గా వేయాలో తెలీదు కాబట్టి, నేనైతే ఇంకా రుబ్బు రోలు ఉంటుంది కదా! సో, దాంతో అయితే మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా! శనగపప్పు. సో, దాన్నైతే వేసేసి తర్వాత దీంట్లోనే బెల్లం, 2 యాలక్కలు గూడా వేసి బాగా రుబ్బుకోవాలి. అవును. ఎంతమందికి రుబ్బు రోలులో రుబ్బడం వచ్చు. చాలా మంది ఈ జనరేషన్ గర్ల్స్‌కైతే రాదు. కానీ నాకొచ్చు. ఎందుకంటే నేను నేర్చుకున్నాను కాబట్టి. ఇక్కడైతే నేను ఈజీగా అయితే రుబ్బేస్తున్నాను. ఇదైతే హిందూస్ గూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బూరెలు ఇలాంటివి చేస్తారు కదా! ఫెస్టివల్స్‌కి. సో, అలాంటప్పుడు చేశారనుకుంటా. కానీ ఇక్కడ ముస్లిమ్స్ వచ్చి కాస్త డిఫరెంట్‌గా చేస్తారు అంతే. సో, దీన్నైతే వేసుకొని బాగా అయితే మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే రుబ్బుకోవాలి. బెల్లం బాగా స్మాష్ అయిపోవాలి. బెల్లం ఇలాగే ఉంటే మొన్న తాటి గారెలు ఫ్లాప్ అయింది చూడండి. అలా ఫ్లాప్ అయిపోతుంది. సో, దీన్నైతే బాగా అయితే రుబ్బుకొని నీట్‌గా మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతలోపల ఆ పిండి మనం చేసి పెట్టినాం కదా! అదైతే బాగా నానిపోయి ఉంటుంది. అవును. ఇంతవరకు వీడియోని చూస్తున్నారు. ఒక లైక్ ఇవ్వచ్చు కదా! చాలామంది వీడియోని చూస్తారు. కానీ లైక్ ఇవ్వరు. అదెందుకో నాకు తెలీదు. సరే వీడియో బాగుందా? బాగాలేదా? అనైనా కామెంట్ చేసి నెక్స్ట్ టైమ్ ఏదైనా ఇంప్రూవ్ చేయాలి అంటే ఇంప్రూవ్ చేస్తారు కదా! సో, దీన్నైతే బాగా స్మాష్ చేసుకొని బాగా రుబ్బుకోవాలి. ఇక్కడైతే కొంతమందికి ఫస్ట్‌లో అయితే రోకలి ఇది ఉంటుంది కదా! అదైతే పైకొచ్చేస్తూ ఉంటుంది. కానీ ట్రై చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది. మన ముందు కాలంలో అంతా ఇదే కదా ఎక్సర్‌సైజ్ బాడీకి. కరెంట్ లేనప్పుడు ఇలాంటివన్నీ. సో, ఇప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది ఇదైతే. ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఇలాగ మెత్తటి పేస్ట్‌లాగా అయిపోవాలి. నేనైతే యాలకులు లాస్ట్‌లో వేస్తాను మర్చిపోయేసి. దీన్నైతే ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇంకా తర్వాత దీన్నైతే నీట్‌గా కడిగి పెట్టాలి. లేదంటే దెబ్బలు పడతాయి మనకు మళ్ళీ. సో, దీన్నైతే పేస్ట్ తీసి పెట్టుకున్న తర్వాత అప్పుడే నానబెట్టుకున్నాం కదా పిండి అదైతే చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది. సో, దీన్ని బాగా ఇంకొంచెం మెత్తగా అవ్వాలి అంటే ఇంక 2 సార్లు కిందకి బండకు వేసి బాగా రుద్దాలి.
రుద్దేసిన తర్వాత దీన్నైతే చిన్న చిన్న పేడల్లాగా చేసుకోవాలి. అంటే మా మమ్మీ పేడలంటది. మీరేమంటారో నాకు తెలీదు. లైక్ పార్టిషన్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, దీన్నైతే మనం నార్మల్‌గా పూరికి ఎలా రుద్దుతామో అలాగా రౌండ్ షేప్‌లో రుద్దుకోవాలి. మనకి ఏ షేప్ వస్తే ఆ షేప్. కానీ పూరీల షేప్ వస్తే వస్తుంది కాబట్టి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, దీన్నైతే మనం చపాతీ కర్రతో మెత్తగా నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్దవి చేస్తే ఇరిగిపోతుంది. అలాగే చాలా చిన్నగా చేస్తే లావయిపోతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి దీంతో. సో, నేనైతే చిన్న చిన్నగా చపాతీ కర్రతో అయితే దీన్నైతే ఇది చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నానో. ఏ వంటకమైనా ఫస్ట్ టైమ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సెకండ్ టైమ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది ఎంతమంది అగ్రీ చేస్తారు? నాకైతే ఏ వంటకమైనా ఫస్ట్ టైమ్‌లోనే బాగా వస్తుంది. కొన్ని వంటకాలు తప్ప. సో, అందుకే ఇక్కడ చూడండి నీట్‌గా అయితే ఇలా అయితే చేసుకొని, మనం అప్పుడే తీసి పెట్టుకున్నాం కదా! పూర్ణంకి చేసిన బూరెల్లాగా అది. దాన్నైతే ఇప్పుడు ఆ స్టఫ్‌ని దీని లోపలైతే పెట్టి క్లోజ్ చేయాలి. చిన్న చిన్నగా కొంచెం కొంచెం పెట్టుకోవాలి. ఎక్కువ గూడా పెట్టకూడదు. ఎక్కువ పెడితే మళ్ళీ పూరీలైతే ఇరిగిపోతుంది. సో, కొంచెం కొంచెం ఎత్తి దీని లోపల పెట్టి దీన్నైతే క్లోజ్ చేయాలి. మనకొచ్చిన డిజైన్‌తో చేసుకోవచ్చు. నాకైతే ఈ డిజైన్ అయితే బాగా వచ్చు. ఇది గూడా యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నాను నేను ఈ డిజైన్. సో, అందుకే ఇదైతే చేస్తున్నానిక్కడ. చాలా మందికి ముస్లిమ్స్ తెలుస్తుంటుంది. ఒక ఫెస్టివల్ లాగా ఒకటి చేస్తారు. సో, ఆ టైంలో ఇదైతే ఇంకా బాగా చేస్తారు. ఇంకా మ్యారేజెస్ టైంలో అయితే దీంట్లో అయితే కొబ్బరికాయ, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ వేసి చోబేకి పూరి అంటారు. సో, అది గూడా చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్‌లో. సో, ఇదైతే రెడీ అయిపోయింది. సో, ఇలాగే అన్నీ గూడా మనము ఒక్కొక్కటిగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న వీటినైతే ఇప్పుడైతే పాన్‌లో కాస్తంత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ చూడ్డానికి కొంచెంగా అనిపిస్తుంది. కానీ 2గా వేస్తే బాగొస్తుంది. సో, ఆయిల్‌లో అయితే దీన్నైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ పూరి పొంగేటప్పుడు సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో, దీన్నైతే బాగా రెడ్‌గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఇది చేసుకొని, దీన్నైతే సెపరేట్‌గా తీసి ఒక దాంతో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అలాగే వదిలేయకూడదు. ఇదైతే వేడి వేడిగా తింటే ఇంకా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. సో, ఇలా అయితే వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి అయితే సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఇంకో పక్కనైతే నేనైతే దీంట్లో తినడానికి కీర్ చేస్తున్నాను. సో, నెయ్యయితే వేసుకొని దీంతో డ్రై ఫ్రూట్స్ అయితే వేసి కాస్త సెపరేట్ తీసి పెట్టుకోవాలి. ఆ నెయ్యిలోనే మనము సోజీ రవ్వ ఉంటుంది కదా! సో, దాన్నయితే వేసి కొంతసేపు బాగా ఫ్రై లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిలోనే కాచి చల్లార్చిన పాలు అయితే దీంతో అయితే వేసుకొని బాగా మరగనివ్వాలి. దీంతోనే కాస్తంత చక్కెర, అలాగే 2 ఇలాచీలు వేసేస్తే మన కీర్ అయితే ఆల్‌మోస్ట్ రెడీ అయిపోతుంది. నేనైతే దీంతో ఎండు కొబ్బరి గూడా వేసినాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుందని. ఆల్‌మోస్ట్ మన కీర్ గూడా ఇక్కడ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఈ కీర్‌లో ఆ పూరిని ముంచుకొని తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మనం చేసిన వంటకాలన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా నీళ్ళు అంతా నీట్‌గా ఊడ్చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఇంటికైతే సాంబ్రాణి ఇది పొగొస్తుంది కదా! అదైతే ధూప్ స్టిక్‌తో అయితే వేస్తున్నాను. చూడండి ఎంత బాగా పెట్టుకొని ఉన్నాను కదా! నేనైతే. ఇక్కడ అనుకోవచ్చు ఏం సాయిబాబాది గూడా పెట్టినారని. నాకు సాయిబాబా అంటే గూడా చాలా ఇష్టం. సో, అందుకు ఆ గాడ్‌ది గూడా అక్కడ పెట్టినాను. ఇంకా ఇల్లంతా ఇది ఫాగ్ రాగానే ఏదో పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనం చేసిన ఇక్కడ ఉంది చూడండి
పూరి ఇంకా వచ్చి దీంట్లోకి కీర్. స్వీట్ పూరి విత్ కీర్ ఈ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే కన్ఫర్మ్‌గా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇదైతే ట్రై చేయండి. అందరూ ట్రై చేయొచ్చు. ఈజీగా ఉంటుంది. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి. ఆ బెల్లంది స్టఫింగ్ పెట్టినాం కదా! అదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీన్నైతే కొంచెం నంచుకొని, ఆ స్టఫింగ్ పెట్టుకొని, కీర్‌లో ముంచుకొని తింటే టేస్ట్ ఉంటుంది చారీ. సూపర్‌గా ఉంటది. సో, మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. అవును. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా! మంచి మంచి వంటలు ఇంకా నేను బాగా చేస్తాను. మీకోసమే కొంచెం కొంచెం వంటలు కూడా నేర్చుకుంటాను. సో, వెళ్తూ వెళ్తూ మన ఛానెల్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. कैसा है नानी पूरी? अच्छा है। अच्छा है तो हूँ बोलना, अच्छा नहीं तो हूँ बोलना। कैसा है? अच्छा है। सब्सक्राइब